దాపురించింది. పూర్తిగా నువ్వు ఈ రాష్ట్ర పాలన మీద పూర్తిగా గాడి తప్పి నీ కంట్రోల్ తప్పిన మాట వాస్తవం కాదా? ఈరోజు కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, కుంభకోణాల కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది తప్ప నిజంగా ఈ ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఏ రోజున ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పూర్తిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా నేను అడుగుతా ఉన్నాను. రేపు మీరు క్యాబినెట్ మీటింగ్ ఉన్నట్టుగా పేపర్లో వచ్చింది. మరి క్యాబినెట్ మీటింగ్లో మీరు ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని రైతు భరోసాని వెంటనే వెయ్యాలని, ఫీ రియంబర్స్మెంట్కి నిధులు రిలీజ్ చేయాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో వారికి ఇవ్వాల్సినటువంటి ఎరియర్స్ని వెంటనే రిలీజ్ చేసి వారిని ఆదుకోవాలని, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి డిఎల విషయంలో వారి పెండింగ్ బిల్స్ విషయంలో వెంటనే ఇవ్వాలని, వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి మరి ప్రజా పంచాయతీరాజ్ చట్టాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కేవలం క్యాబినెట్ మీటింగ్ పెట్టేసుకొని ఐవాష్ మీటింగ్లతోటి మీరు ఛాయలు టిఫిన్లు చేసి బయటకు రావడం కాదు. ఈ ప్రజా సమస్యల మీద చర్చ జరగాల, ప్రజా సమస్యల అంశం లోపల నిర్ణయాలు జరగాల. మీరు ఇస్తామన్నటువంటి హామీలు, ఆన్గోయింగ్ స్కీమ్ల నిధులు రిలీజ్ చేయాలా. దాని తర్వాత పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పడకుండా వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ